అంబటి వాపసాగయ్య దారంతా జగడమేనయ్య. రాజమహేంద్రవరం టు గుంటూరు వయా విజయవాడ జర్నీ మొత్తం జగడమే. ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ఇంటికి చేరుకునే వరకు పోలీసులతో వాగ్వాదం జరిగింది. రూల్స్ పాటించాలంటూ పోలీసులు అడ్డుకోవడం, ఇవేం రూల్స్ అంటూ అంబటి వాదించడంతో పెద్ద సీన్ క్రియేట్ అయింది. విజువల్స్ చూశారుగా. ఇందులో సీన్ నెంబర్ 1 రాజమహేంద్రవరం. జక్కంపూడి రాజా ఇంటి నుంచి గుంటూరుకు బయలుదేరే సమయం. సీన్ నెంబర్ 2 గుంటూరు. రాజమహేంద్రవరం నుంచి గుంటూరుకు చేరుకున్న సమయం. ఈ రెండు సీన్స్ లో కూడా పోలీసులకు అంబటికి మధ్య వాగ్వాదం. బుధవారం రాత్రి రాజమహేంద్రవరం జైలు నుంచి రిలీజ్ అయిన అంబటి రాంబాబు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంట్లో బస చేశారు. తెల్లారిన తర్వాత టిఫిన్ చేసి అక్కడి నుంచి బయలుదేరేందుకు సిద్ధమవగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సెక్షన్ 30 అమల్లో ఉన్న కారణంగా ర్యాలీగా వెళ్లడానికి అనుమతి లేదంటూ అంబటికి చెప్పారు. వెంకటేశ్వర నగర్ దగ్గర అంబటి కాన్వాయ్ని అడ్డుకొని పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల తీరును నిరసిస్తూ కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లిన అంబటి ఆ తర్వాత పోలీసుల సూచనతో కారెక్కి గుంటూరుకు వెళ్లారు. సందర్భంగా అక్కడ హైడ్రామా నడిచింది. పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి రాంబాబు 18 రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంటే ఏంటి నిర్బంధాలు అంటూ ప్రశ్నించారు. జైలు నుంచి వెళ్ళేటప్పుడు 10 మంది వస్తారు, పలకరిస్తారు, 10 మంది ఫాలో అవుతారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. సాక్షాత్తు పోలీసు 100 మంది ఉండి నా ఇల్లు పగల కొట్టించారు దగ్గరుండి. ఇవాళ నేను వెళ్తానికి మళ్ళీ దగ్గరుండి ఆంక్షలు పెడుతున్నారు. వాట్ ఈజ్ దిస్ అని అడుగుతా ఉన్నా నేను. ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్న వైసీపీ నేత జక్కంపూడి రాజా ఓ మాజీ మంత్రితో పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగా లేదన్నారు. కావాలని అధికార దర్పం ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనేటువంటి ధోరణిలో ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. పోలీసులను అడ్డు పెట్టుకుని ఇలా అరచేతితో సూర్యుని ఆపాలనేటువంటి ప్రయత్నం, అది సాధ్యం కాదు. అది ప్రజాస్వామ్యంలో నియంత్రణలాగా పరిపాలించేటటువంటి వాళ్ళకి చరిత్ర ఏం చెప్తుందో ఒకసారి తిరగి చూసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. గుంటూరులోకి అంబటి రాంబాబు కాన్వాయ్ ఎంట్రీ అవగానే పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా వెళ్లేందుకు అనుమతి లేదని, అంబటి వాహనాన్ని ఒక్కటే అనుమతిస్తామని చెప్పారు. అక్కడ కూడా వాహనం దిగి నడుచుకుంటూ వెళ్తున్న అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మరోసారి హైడ్రామా. ఎట్టకేలకు సాయంత్రం 4:30కు తన ఇంటికి చేరుకున్నారు అంబటి రాంబాబు. సందర్భంగా వైసీపీ అభిమానులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు హారతిచ్చి ఇంట్లోకి స్వాగతం పలికారు. అంబటిని పలువురు వైసీపీ నేతలు పరామర్శించారు.